తొర్రూరు మండల కేంద్రం నుంచి చర్లపాలెం రిటర్నింగ్ అధికారి మనతో ఉన్నారు. నామినేషన్ సంబంధించింది అభ్యర్థులు స్వీకరణ కోసం వస్తున్న సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అభ్యర్థులు ఏ సలహాలు సూచనలు పాటించాలనే విషయంపై మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ గారు సార్ చెప్పండి. అభ్యర్థులు నామినేషన్ చేయడానికి వస్తున్నారు, నియమ నిబంధనలు ఏంటి? నామినేషన్ పేపర్స్ అయితే మేము ఇష్యూ చేస్తున్నాం. క్యాండిడేట్కి ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేంటంటే వాళ్ళ ప్రతిపాదకులకు పేర్లు కానీ సంతకాలు కానీ దాంట్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ని క్లియర్గా రాయడం, పాస్బుక్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే చేసుకొని ఆ పాస్బుక్ జిరాక్స్ తీసుకురావడం, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ సార్ నుండి ఒక సంతకంతో పాటు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలి, డిపాజిట్. సో మనకు December 2 వరకే టైం ఉందండి నామినేషన్స్కి. అయితే December 2 ఈవినింగ్ 5 PM వరకు ఛాన్స్ ఉంది. సో ఆ లోపు మీరు ఈ నామినేషన్ పేపర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి, నామినేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మెయిన్గా ఏ అభ్యర్థి అయితే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థి, అతనితో పాటు ఒక ప్రతిపాదకుడు, ఇంకోటి ఒక ఎలక్షన్ ఏజెంట్, వాళ్ళు నియమించిన ఎలక్షన్ ఏజెంట్, ఈ ముగ్గురు మాత్రమే రావాలి. ఇంకా ఎక్కువ మంది మాత్రం రాకూడదు. రిటర్నింగ్ ఒక అభ్యర్థి ఎన్ని నామినేషన్ పత్రాలు దాఖలు చేయొచ్చు? తప్పులకు సంబంధించింది కావచ్చు, మీరు ఏమైనా సలహా సూచనలు ఇస్తారా? ముందుగా ఏంటి చెప్పబోతున్నారు? మేము నామినేషన్ పేపర్స్ వాళ్ళకి ఇష్యూ చేసినప్పుడే కొన్ని సలహాలు ఇస్తాం. ఇక మధ్యలో మా పంచాయత్ సెక్రటరీ హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ ఉంచామండి. వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము వాళ్ళకి రెక్టిఫై చేయడానికి. చర్లపాలెం సంబంధించిన ఏ గ్రామాల పరిధిలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ రానున్నారు? సో చర్లపల్లి గ్రామ జీపీ పరిధిలో అంటే మొత్తానికి 3 జీపీలు ఇచ్చారండి మాకు. ఒకటి చర్లపాలెం, చిట్కాయపాలెం ఒకటి ఉంది, ఇంకోటి గిరిపురం ఉంది. ఈ 3 జీపీలు మొత్తం 28 వార్డ్స్ ఉన్నాయి, 28 వార్డు ఉన్నారు. ఎన్ని రోజుల వ్యవధిలో పుట్టినకి సంబంధించిన తప్పులున్నా కానీ ఇంకేమన్నా అభ్యర్థికి సంబంధించిన ఇంటి పన్ను కావచ్చు, ఇంకా క్యాస్ట్ కావచ్చు, రేపు సమర్పిస్తామని చెప్పేసి కూడా అలాంటి అభ్యర్థుల ప్రతిపాదన పెడితే స్వీకరిస్తారు? అలా స్వీకరిస్తామండి. కానీ December 2 5 PM లోగా ఏదైతే మిగతా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో అదే December 2 5 PM లోగా కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే నెక్స్ట్ రోజు మనకు స్క్రూటినీ ఉంటుందండి. December 3కి స్క్రూటినీ ఉంటుంది. సో ముందు రోజే మనకు సబ్మిట్ చేయగలిగితే ఎలాంటి ఇష్యూస్ రావు. చర్లపాలెం పాయింట్ సంబంధించింది 3 గ్రామాలు. 3 గ్రామాల్లో కూడా అభ్యర్థులు ఏవైతే వారికి సంబంధించిన నియమ నిబంధనలు కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, అభ్యర్థులు వాటితో పాటుగా ఎలాంటి తప్పులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఫిల్ చేయాలి. అభ్యర్థులు కేటాయించినటువంటి వారి వెంబడినటువంటి మెంబర్స్ మాత్రం ఎలా చేస్తారు, పూర్తి స్థాయిలో ఏదైనా ఇతర సర్టిఫికేట్లు చేయని వల్ల ఆ చివరి రోజు 5 గంటలలోపు మాత్రం పూర్తిగా సమర్పించాలి. లేని ఎడల ఆ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్న సూర్యప్రకాష్ గారు చెప్తున్నాను. కెమెరా పర్సన్ రావద్దా ఇంకా మహబూబాబాద్ జిల్లా న్యూస్.